కల్తీ గురించి మాట్లాడాడు. చార్జ్ షీట్ లో ఆ పేజీలో అలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, ఆ బోలే బాబా, ఈ బోలే బాబా. బోలే బాబా లేదు, బాలే బాబా లేదు. నేను ఒకటే అంటున్నా, కల్తీ జరిగింది. రసాయనాల ముద్ద అందులో ఉంది, మన తిరుపతి లడ్డూలో కలిసి ఉంది. ఆ విషయం సిట్ ఇచ్చిన గవర్నమెంట్ కి ఇచ్చిన రిపోర్ట్ లో క్లియర్ గా తేటతెల్లమైంది. ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది. ఒకటే నేను అడుగుతున్నా, మరి ఇంత కల్తీ జరుగుతుందని మీ హయాంలో మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న టైంలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అని తేటతెల్లమైనప్పుడు ఎందుకు ఆ టెండర్ ని క్యాన్సిల్ చేయలేదు? ఇందాపూర్ కంపెనీకి 2015లో ఏదో టెండర్ ఇచ్చాము, తర్వాత డిస్క్వాలిఫై అయింది, మళ్ళా 3 నెలల తర్వాత అని చెప్పి ఒకటి రాశాడు. అక్కడ కల్తీ జరుగుంటేనే కదా డిస్క్వాలిఫై అయ్యి ఉంటదని. నువ్వెవడు చెప్పడానికి? నీ దగ్గర ఆధారం ఉందా? టెక్నికల్ గా ఏ విషయంలోనైనా డిస్క్వాలిఫై అవ్వచ్చు. నిజంగా నీ దగ్గర కల్తీ జరిగిందని డిస్క్వాలిఫై చేశారని ఆధారం ఉంటే చూపించు. అంటే నీకు నీ ఊహాగానాలు చేసేసి అదే నిజమని ప్రజలు పదే పదే చెప్పేసి నమ్మించేద్దాం అనుకుంటున్నావా? అదొకటి. ఇంకోటి కూడా చెప్తున్నా, రెండు మీ హయాంలో మీ బాబాయ్ టిటిడి చైర్మన్ గా ఉండేటప్పుడు కల్తీ జరిగిందని చెప్పి తేటతలం అయిన తర్వాత, నిర్ధారణ అయిన తర్వాత ఎందుకు నువ్వు ఆ రోజు ఆ కంపెనీని పక్కన పెట్టలా? ఎందుకు అసలు టెండర్ నే డైల్యూట్ చేసేసావు? టెండర్ నే అసలు టెండర్ సిస్టమ్ నే మొత్తం మార్చేసావు. అంటే ఒక చుక్క పాలు కూడా ప్రొక్యూర్మెంట్ లేని కంపెనీని కూడా గీ సప్లై లో వన్ ఆఫ్ ద కీ రోల్, అంటే వన్ ఆఫ్ ద పాయింట్ కింద పెట్టావంటే, అంటే పాలు లేకుండానే గీ తయారు చేసేస్తే అవుతుందా? అది ఎంత టెక్నాలజీ పెరిగినా నెయ్యికి పాలు ఉండాలబ్బా. నెయ్యి కావాలంటే పాలు ఉండాలి. మరి పాలు ప్రొక్యూర్మెంటే అవసరం లేదని చెప్పి టెండర్ లో రాయించావు. అటువంటిది ఇన్ని కోట్ల టర్న్ ఓవర్, 250 కోట్ల టర్న్ ఓవర్ నుంచి 150 కోట్లకి మార్చావు. అంటే ఇలాంటి టెండర్ లో మొత్తం అన్ని మార్పు చేసేసి నీకు నచ్చినట్టు మార్పు చేసి, ఇప్పుడు కల్తీ జరిగిన తర్వాత కూడా కల్తీ దాని గురించి మాట్లాడకుండా హెరిటేజ్ గురించి, ఇందాపూర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు జగన్ రెడ్డి? ఇంతసేపు మాట్లాడు, 3 గంటలు మాట్లాడు. మీ బాబాయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అందులో కల్తీ జరిగిందని, దాని గురించి ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఛార్జ్ షీట్ నీకు తెలుసు ఏముందో ఛార్జ్ షీట్ లో, దాని గురించి ఎందుకు మాట్లాడలా? కల్తీ జరిగింది అని నిర్ధారణ అయ్యి ఇంతమంది మీద కేసులు పెట్టి కొంతమందిని జైలుకు పంపించి ఛార్జ్ షీట్ కూడా ఈ రోజు బయటకు వచ్చి ఆఖరికి సిట్ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కి ఇచ్చిన తర్వాత కూడా, నీ సొంత బాబాయ్ కూడా నిర్ధారించిన తర్వాత కల్తీ జరిగింది ఒప్పుకున్న తర్వాత కూడా కల్తీ గురించి మాట్లాడు, కల్తీ గురించి రా, నేను చర్చ చేస్తానని చెప్పేసి మాట్లాడితే దాని గురించి మాట్లాడకుండా నీ ముక్కు ఎక్కడుందిరా అంటే చుట్టూ ఎక్కడో తిరిగి తీసుకొచ్చినట్టుగా మళ్ళీ అక్కడ నుంచి ఇందాపూర్ మిల్క్ డైరీ గురించి మాట్లాడతావు, హెరిటేజ్ ని అందులో ఇన్వాల్వ్ చేస్తావు, సంబంధం లేని విషయాలన్నీ ఇన్వాల్వ్ చేసి మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది.